శ్రీ పన్యాల రంగనాథరావు గారి కథలు రెండవ భాగం 6/3/24. కళ కావలసిన నిజం. పెద్ద కథ ఇది. అడ్డచారల తాబుందు మీద ఉప్పాడ జరీ కండువ వల్లెవాటు ముద్దు ముద్దుగా వాటిని పొదివి పట్టుకొని గంటల మొలనూరు మెడలో పైట మీద ఎగుడు దిగుడుగా పచ్చల పటక ముక్కున నత్తు బులాకిని చెవులకు జూకాలు కన్ని పువ్వులు బావిలీలు చేతులకు మురుగులు మురిడి గొలుసు కోచీలు కంకణాలు భుజబందులు శిరస్సున సూర్యుడు చంద్రుడు పాపిడి పిండిరీలు తమలపాకు మొగిలి రేకు తెగబారెడు బంగారు జడ దానికి గుత్తులుగా గంట. మొత్తానికి హైదరాబాదు నలుగురు చెప్పుకొని సంతోషించతగిన పట్టణమని ఒప్పుకోవాలి. పట్టణంలో దేనికైనా చోటుంటుంది. కళలకు, సాహిత్యానికి, సంస్కృతికి మరీ ఎక్కువ చోటే ఉంటుంది. కనీసం వాటి పేరు మీదుగా చలామణి అయ్యే జనం ఎక్కువ, సంస్థలు ఎక్కువ. అటువంటి చక్కని హైదరాబాదులో మనబోటి వారి సంస్కృతి, సాహిత్యాల, కళా పోషణ చిహ్నాలని అంతా అనుకొని మురిసే 2 భవంతులు వెలసి ఉన్నాయి. ఒకటి కళాభవనం, రెండోదేమో రవీంద్ర భారత్. పోతే 3 ఏళ్ల కిందట అనుకుందాం, ఒకానొక రోజు సాయంకాలం సుమారు 7 గంటల ప్రాంతాలలో రవీంద్ర భారత్ ఆహూతులైన ప్రేక్షక జనంతో దాదాపు కిటకిటలాడిపోతుంది. ముందు వరుసలలో మామూలు ప్రకారమే కొంతమంది మంత్రులు, వాళ్లకు కావలసిన వాళ్ళు, అనేక మంది పలుకుబడి గల పెద్దలు ఆసీనులై ఉన్నారు. ఆనవాయితీ ప్రకారం 5వ వరుస పత్రికల వారి ప్రత్యేకించారు. ఆ వరస మధ్యలో కూర్చున్న ప్రసాద్ ఒక దినపత్రికలో రిపోర్టరుగా చేరి ఇంకా 6 నెలలు కూడా కాదు. అంటే పాత్రికేయ. తన వరుసలో సీట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. అంతా పత్రికల వాడు. అందులో కొందరిని ఈ 6 నెలల్లో చాలాసార్లు చూసే ఉన్నాడు. ముఖ పరిచయాలున్నాయి. వాళ్లలో వాళ్లకున్న రాజకీయాలు ఇంకా ప్రసాద్ వరకు రాల. కనుక అతనికి వారితో ప్రత్యేకమైన స్నేహాలు, చనువులే. పత్రికల ప్రపంచంలో ప్రసాదుకు బాగా ఆప్తుడైన వాడు అప్పటికి ఒక్కడే ఉన్నాడు. అతను నిరంజన రెడ్డి. బాగా ఉన్నవాడే. మొదటి నుంచి సినిమాలన్నా, సినీ పత్రికలన్నా యావ జాస్తిగా ఉన్నవాడు. పెద్ద చదువుల జోలికి పోకుండా సినిమా పత్రికలకు తరచూ రాస్తూ ఇప్పుడు ఒక సినీ వార పత్రిక ప్రతినిధి అయ్యారు. అసలు ప్రసాదుని కూడా పత్రికల్లోకి లాగింది రెడ్డి. ఈ కథ యువలో పడింది. కలిసి చదువుకునే రోజుల్లో స్నేహం ఎలా ఉండినా పత్రికలలో అడుగు పెట్టాక ప్రసాద్కి రెడ్డితో సాన్నిహిత్యం ఎక్కువైందనుకో. ఇవాళ ప్రోగ్రాంకి ప్రసాదులతో పాటు రెడ్డి రావాల్సిన వాడే. ప్రసాద్ ఎంత కలయ చూసినా రెడ్డి కనిపించరు. హాల్లో లైట్లారిపోయాయి. స్టేజి పైన ఫ్లడ్ లైట్ క్రమేపీ కాంతివంతమైనవి. ఆ కాంతిలో స్టేజి మీదకొచ్చి మధ్య నిలబడి నమస్కరిస్తున్న భంగిమలు ఒక దివ్య సుందర విగ్రహాన్ని చూడగానే క్షణకాలం నిశ్చేష్టుడై వెంటనే తేరుకున్న ప్రసాద్కి రంగనాయకి జ్ఞాపకం వచ్చి ఈ గొడవలో ముందు జరిగే అనౌన్స్మెంట్ కానీ, నేపథ్య సంగీతం కానీ ప్రసాద్ చెవికెక్కల. అతన్ని దృష్టి స్టేజి పైన విగ్రహం మీదనే లగ్నమై ఉంది. రంగనాయిక అనుకున్నాడు కదా. బాగా ఇష్టమైన పుస్తకాలు ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. రచయిత పట్ల ప్రత్యేకాభిమానం వల్ల
కొందరికైతే రచనలు వైశిష్ట్యం వల్ల కొందరికి కొన్ని పుస్తకాలు అభిమాన గ్రంథాలవుతాయి. ముఖ్యంగా సాహిత్యాభిరుచి, రచనా వ్యాసంగం కలవాళ్ళు ఆ జబ్బు కొంచెం జాస్తి. ఈ తరం వారంతా ఈ విషయంలో చాలా ఆరోగ్యవంతులుగా కనిపిస్తారు. వారికి ఇటువంటి అలవాట్లేవి ఉన్నట్టు కనిపించదు. ప్రసాద్ ఏమో ఈ తరం వాడే మరి. అయితే అతనిలో ఏవో కొద్ది పాత వాసనలు మిగిలి ఉన్నాయి. మేనమామ పోలికలంటారు. అతని మేనమామ అబ్బో పెద్ద ఉద్దళ్ళు. ఆధునిక రచనా పద్ధతులన్నిట్లో కసరత్తు చేసి గొప్ప పేరు ప్రతిష్టలు పొందినవాడై అంతా ఈ మధ్యనే కాలం చేశారు. మేనమామంతటి గొప్పవాడయ్యే నమ్మకం ప్రసాద్ స్వయంగా లేకపోయినా అతని ప్రభావం వల్ల రచనా వ్యాసంగంతో కొందరు గొప్ప రచయితల రచనల పట్ల అభిమానం గురి ఏర్పడి వడ్లగింజలు అనే కథ వెనకటికి దాదాపు తను పుట్టక ముందే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన తన మేనమామ గారి లైబ్రరీలో చూసి ఏనాడు చదివిన కథ. తర్వాత ప్రసాద్ అదే కథను ఎన్నిసార్లు చదివాడు లెక్కలే. వేమన్న గారు పలికినట్టు ఒకటికి మరొకసారి చదివిన కొద్దీ మళ్ళీ చదివాలనిపించటమే కాక కొత్త భావాలు కూడా స్ఫురిస్తాయి అని అనిపించింది. బహుశా ఈ వడ్డగింజల కథని నేను 3 గంటల 45 నిమిషాలు ఏకధాటిగా లైవ్ చేశాను. ఏది తనకి ఇంకా 25 ఏళ్ళన్నా నిండంది. రాత సరిగా ఉంటే తనకెప్పుడో పెళ్ళాన్ని రావాల్సి. సాహిత్య రంగంలో ఒకే రెక్కల పక్షులు కావటం వల్ల బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ అంట. ప్రసాద్కి మేనమామ దగ్గర చదువు జాస్తిగా అప్పట్లో ఇప్పుడు అనుకున్నారు బాగా 10-12 ఏళ్ల కిందటి ఆయన అంటూ ఉండేవాడు తనకిప్పటికీ చెవుల్లో రింగుమంటు, ఎప్పటికైనా మా చిట్టి నీ పెళ్ళామేరా, బెంగెట్టుకోకు అని. ప్రసాదులో అటువంటిదేదో బెంగ అప్పటికే స్పష్టంగా కనిపించి ఉండాలి. పాపం ఆ ముసలాయి ఎంత మేనమామ కూతురైన చిట్టిలాంటి అందకత్తె నాట్యంలో అప్పటికే ఆరితేరిన ప్రజ్ఞావంతురాలి తన వంటి సర్వసామాన్యుడు కేవలం ఒక పాత్రికే చిట్టి ముగుడైపోవడం దైవమంతటి వాడే చూస్తూ ఓర్చుకోలేడు. రాఘవయ్య వంటి రూపంలో ఎవడనో ఒక బంటుని పంపి అడ్డుపుల్ల వెయ్యమంట. వరలక్ష్మి అంటే అదే చిట్టి. ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరు. దానికి పినతల్లికి భర్తగా ప్రత్యక్షమైన రాఘవయ్య చాలా దూరాలోచన కలవ. అయితేనే పాపం పిల్లలేరు. పుట్టిన ఏడాది లోపలే తల్లిని పోగొట్టుకున్న వరలక్ష్మికి పుట్టిన ఏడాది లోపలే తన తండ్రి పోగొట్టుకున్నట్టు భార్య ప్రోద్బలం వల్ల కూడా ఉండటం వల్ల తనే చేరదీశారు. తల్లి కూడా పోవటంతో పినతల్లి పోయినట్టు ఆ పిల్ల భవిష్యత్తు మీద సర్వాధికారాలు తనవిగా చేసుకున్నారు. వరలక్ష్మికి నాట్యంలో మంచి భవిష్యత్తు ఉండొచ్చన్న సత్యాన్ని ఆ పిల్ల 5వ ఏటనే పసిగట్టగలిగిన వాడు అతడొక్కడే. వరలక్ష్మి చేత బిఏ పాస్ చేయించటమే కాక అటు భరతనాట్యంలోను ఇటు కూచిపూడిలో ప్రవీణురాలయ్యేట్టు చేయగలిగింది రాఘవయ్య. కూచిపూడిలో ఇప్పుడున్న వాళ్ళనందరినీ మించిపోయే లక్షణాలు ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయంటూ బందా కనకలింగేశ్వరరావు గారు ఒకసారి చేసిన వ్యాఖ్య ఎక్కడో పత్రికలో విషయం చదివిన జ్ఞాపకం వచ్చి, తను బిఏ పూర్తి చేసిన వాడే ఎందుకు పనికొస్తుంది వరలక్ష్మికి అంటే చిట్టికి నాట్యంలో తరఫీదుకు కలిగినటువంటి అవకాశం తనకు రచనా వ్యాసంగంలో కలిగాయా లేవే? దేనికైనా పెట్టి పుట్టుండాలి. నిరంజన రెడ్డి ఒక్కడున్నాడు తన పాలికి.
అతని బృహద్బలమే లేకుంటే తన ఈ పాటికి ఏ గుమాస్తా గిరిలోనే పడి ఉండే. దరిద్రపు గుమాస్తా పని ఏమిటో చక్కగా రాసే శక్తి ఉంది నీకు. ఉత్తర గొప్ప రైటర్ అయ్యే లక్షణాలు నీలో ఎన్నో ఉన్నాయి, చదువుకున్నావుగా అన్నాడు ఒకసారి రెడ్డి. అట్లా అన్నవాడు అతడొక్కటి. తను పత్రికలో చేరకమును ప్రసాద్ అప్పుడప్పుడు ఒకటి ఎలా కథలు రాశాడు. ఒకసారి ఇప్పుడు రాజకీయాల మీద కూడా కొద్దిగా విరుచుకుపడ్డాడు. ఏదైనా ఉద్యోగం కనీసం గుమాస్తా కోసం ప్రయత్నిస్తున్న రోజు ఇక్కడి దినపత్రిక వాళ్ళు మరొక రిపోర్టుని చేర్చుకోవాలనుకుంటారు. ఏదో ఇంత ఇస్తారులే, పర్వాలేదు చేస్తావా. ఆ పత్రిక యజమాని ఎడిటరు తెలిసిన వాళ్ళే. నీ పేరు చెప్పానన్నాడు. రిపోర్టింగ్ నా కాటే చేత కాదే, ఇరుకులో పడతానేమో సుమా అంటూ ప్రసాద్ సందేహం వ్యక్తం చేసి, అభ్యాసం కూసు విద్య, అదేం బ్రహ్మ విద్య కాదు, నే చెప్తాగా అన్నాడు రెడ్డి. ఆ మన్నాడే తను ఆ ఉద్యోగంలో చేరింది కూడా. అన్నట్టు రెడ్డి ఇంతకీ వచ్చాడు. ప్రసాద్ ఒకసారి అటు ఇటు చూశాడు, కానీ దూరాన ఆ మసక చీకటిలో ముఖాలు తెలియదు. రాఘవయ్య చాలా గట్టివాడు, భగవంతుడి దూతడు లేదా బంట్లు కొన్ని ఓర్వలేని పనుల కోసం అవతరించి వాటిని అమలు జరుపుతున్నప్పటికీ అటువంటి పనులు ఢోకా లేకుండా సాగేటందుకు తమకు తెలియకుండా కొన్ని మంచి పనులు కూడా చేస్తారు. ఏ మాటకు ఆ మాటకే చెప్పాలి. అయితే రాఘవయ్య అంతటితో ఊరుకునే మనిషి కాదు. ఏ నోటికైనా సరిగా పలక తగ్గదిగా ఒకసారి వింటే జ్ఞాపకముండిపోయేటట్లుగా ఉండాలని ఆ పిల్ల పేరు కూడా వసంతగా మార్చేశారు. అయితేనే చిట్టి అనే ముద్దు పేరుతో ఉన్న పేరులో ఉన్న మాధుర్యం, ఒక విధమైన గుబాడి, ఒక సొగసు, ఒకనొక నాజు, ఒక ఆప్యాయత ఆ పిల్లను వసంతగా ఊహించుకోవటంలో ఎన్నటికీ ఉండదు ప్రసాద్. డ్యాన్స్ మొదలెట్టి చాలాసేపు అయినట్టుంది. పక్కనే ఉన్న ఒక పాటి సరిచేస్తుని కదిలించాడు ప్రసాద్. టైం ఎంతండి? 5 నిమిషాలు ఉంది 8కి. ప్రసాద్ లేచికి గడియారం కూడా లేకపోవటం అన్యాయమే కదా. ఆ మహాపట్నంలో రకరకాల చీట్లున్నాయి. రేడియోలు, సైకిళ్ళు, బీరువాలు, రిస్ట్ వాచ్, ఇంకా పోతే స్కూటర్లు, ఆడవాళ్ళకైతే చీరలు, స్టెయిన్లెస్ స్టీల్ సారుకు, అన్నింటికీ చీట్లు. అద్దె కొనుగోళ్ళు ఇదో పద్ధతి. ప్రతిమా వాటి సంగతి రాఘవయ్య గారనే దూతగారి బాస్ అయిన దేవుడేరు. కనీసం ఈసారి రిస్ట్ వాచికైనా ఒక చెట్టు తీసుకోవాలనుకుని ప్రసాద్ రెడ్డితో మాట్లాడారు. స్టేజి పైన కొత్త ఐటెం ప్రారంభమై రంగనాయక్ మోహన రాఘవన్న చిట్టి అభినయిస్తుంది. భరతనాట్య పద్ధతి అచ్చంగా రంగనాయిక ఇలానే ఉండి ఉండ. ఆ రోజుల్లో ఆమె అనుగ్రహం పొందిన వారు ఎంత అదృష్టవంతులు అనుకున్నారు. ఈ వర్ణం ముగిశాక ఇంటర్వల్ ఉంటుంది. బయటకు పోయి రెడ్డి కోసం గాలించాలి. వచ్చాడో లేదు, రాకుండా ఉండడు. ఏం పని తగిలిందో సిగరెట్ కాల్చాలి. ప్రసాద్ జేబు తగులుకున్నాడు. అగ్గిపెట్టె మటుకే ఉంది. ఆఖరి సిగరెట్ హాల్లోకి రాక మునిపే కాల్చేసిన సంగతి జ్ఞాపకం వచ్చింది. బయట దొరుకుతాయి కొనాలి. మర్నాటి పత్రికలో మంచి రిపోర్ట్ రాయటానికి పనికొచ్చేలా స్టేజిలోనికి అంటే గ్రీన్ రూమ్లోకి పోయి చిట్టిని అంటే వసంతను పలకరిస్తే ఇంటర్వ్యూ అని మార్చేస్తే చిన్నతనం నుండి తను ఎరిగిన నిజానికి తనకి ఈ పాటికి భార్య కావలసిన చిట్టితో ఇంటర్వ్యూ, రెడ్డితో కన్సల్ట్ చెయ్యాలి. ఎంత విచిత్రమైన అనుభవాలు. అది సరే కానీ అంతా అనుకున్నట్టే జరిగి చిట్టి తనకు భార్యే అయి ఉంటే నాట్యంలో ఈ పాటికి అంత పేరు వచ్చేదా? ఏం ఎందుకు రాకూడదు? ఆ పిల్లతో పాటు తనకు పేరు ప్రతిష్టలు వచ్చేవేమో. చిట్టి ఎంత అందమైన విగ్రహం. వర్ణంలో స్వరం వేస్తున్నప్పుడు చిట్టి రొమ్ముల కదలిక పిచ్చెత్తినట్టు అనిపించి తన కోసం ఆ స్వరం మరొక్కసారి వెయ్యకూడదా? అనుకున్న ప్రకారం ఆ పిల్లతో తనకు పెళ్ళయి ఉంటే ఏకాంతంగా ఎన్నిసార్లు అదే స్వరం వేయించుకొని ఆ కదలికలు అతనిలో
తీరా ఆ కదలికలు తనివి తీరా ఆనందించేవాడు కదా. ఎంత తీర్చిదిద్దినటువంటి విగ్రహం, అందులో మరి నాట్యంలో అంతగా రాణిస్తోంది. ప్యారిస్ నుంచి, లండన్ నుంచి, అమెరికా నుంచి పిలుపు. కొద్ది రోజుల్లోనే చిట్టి అంటే వసంత అనే పేరుతో బ్రహ్మాండమైన పబ్లిసిటీ అందుకుంటున్న చిట్టి విదేశీ పర్యటనకై బయలుదేరాల్సి ఉందని విన్నాడు ప్రసాద్. ఆ పర్యటనకు ముందు కొన్ని పెద్ద పట్టణాల్లో ఆహూతల సమక్షంలో వీడ్కోలు ప్రదర్శనలు వంటివి ఉంది. 10-12 ఏళ్ల క్రితం తనకు 11, 12 లేక 8 ఏళ్ల చిట్టి పరిగిణితో జాకెట్తో గిరగిరా తిరిగితే అప్పటికే తన తెలిసి తెలియని కళ్ళు చెదిరేవి అనిపించి, ముఖ్యంగా ప్రసాద్ ఆ పిల్ల కళ్ళల్లో ఆకర్షణ అంతా ఉందనిపించింది. అప్పటికీ ఇప్పటికీ అవే కళ్ళు. దాని అదృష్టమంతా కళ్ళల్లోనే ముందరా అనేది ప్రసాద్తో వాళ్ళమ్మ బతికున్న. అమ్మే బతికుంటే చిట్టి డ్యాన్స్ చూసి ఎంత మురిసేదో అనుకున్నాడు. స్వరంతో ఒళ్ళంతా జలధరి తన ఒళ్ళే జలధరింపచేస్తోంది చిట్టి. ఆమె శరీరంలో గుంపులన్నీ కూడా ఆ స్వరాలు పలుకుతున్నాయి. నడ్డి మీద చేతులోంచి భుజాలు కదిలిస్తున్నప్పుడు రొమ్ములు పరస్పరం ఆటలాడుకుంటున్నాయి. చిట్టి ఎంత పెరిగింది, ప్రసాదికి ఒళ్ళంతా కళ్ళుంటే ఎంత బాగుండు అనిపించి. ఇవాళ చిట్టి ఎప్పటికన్నా గొప్ప ఫారంలో ఉందనిపించి తనని గమనించి ఫారంలోకి వచ్చిందా. ఏమిటో పిచ్చితనం. నిజంగా అమ్మే ఉంటే ఎంత ఆనందించేది. అసలు అమ్మే ఉంటే చిట్టి తనకి ఇంత దూరం అవుతుందా. అమ్మ మటుకు ఏం చేయగలదని అప్పుడప్పుడు అమ్మకు ఏదో దిగులొచ్చి నీ అదృష్టం ఎలా ఉందోరా నాయన అనేది. తన అదృష్టం ఇట్లా పాత్రికేయంగా ఉండబోతుంది. ఆ తల్లికి ఏనాడూ తెలిసి ఉండ. ఒక పాత్రికేయునికి ఒక భరతనాట్య ప్రవీణురాలు పెళ్ళాడుతుందా. కల్లో మాట. ఆ రోజుల్లో అయితే చెట్టుతో మాట్లాడని గడియ ఉండేదిగా. ఆ పిల్లకు తన మీద బాగా మనసుందని తనకు రకరకాలుగా తెలుస్తూనే ఉండేది. అప్పటికి మరీ చిన్నతనపు మాట. ఏమే నన్ను పెళ్ళాడతావుటే. ఎందుకాండు? మరి నువ్వు డ్యాన్స్ చేస్తూనే ఉంటావా? ఎందుకు చేయను? నీకు బాగుండదా? నీకు బాగా లేకపోతే మానేస్తాలి అని కాబోడు భావం. ఎందుకు బాగుండాలా? నువ్వెప్పుడూ డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. నన్ను చేసుకుంటే నీ డ్యాన్స్కి ఏమీ అడ్డు రాను అని అతడి భావం. చిన్న పిల్లల మాటలలో కూడా ఏదో భావం ఉండనే ఉంటుంది. ఆ భావం చిన్న పిల్లలకు కూడా స్ఫురిస్తుంది. మరి నువ్వేం చేస్తావుట భవిష్యత్తు గురించి అప్పుడే ఆలోచన. నేనేదైనా ఉద్యోగం చేస్తూ ఉండనా? మరి నువ్వు వద్దంటే చెయ్యనేమో. మరి నువ్వు నాకు ఎంత చెబితే అంత కాబోలు తన భావం. అట్లాంటి అర్థం లేని డైలాగు సాగుతూనే ఉండే. ఏమంతగా జ్ఞాపకం లేవు ఇప్పుడు. అయినా ఆ పిల్ల మనసు తన మీదే ఉందని ఎవరో హామీ ఇచ్చినట్లుగా నమ్మకం ఏర్పడిపోయింది ప్రసాద్. కానీ ఏనాడైతే తల్లి గతించిందో ఆ క్షణం నుంచే చెట్టి కూడా తనకు దూరమైపోతోందని అనిపించి అందుకు తగ్గట్టుగానే చిట్టి డ్యాన్సులో పెద్ద పాఠాలలో పడ్డప్పటి నుంచి ఈనాటి వరకు తాను ఆ పిల్లలు కలుసుకున్న అవకాశాలు వేళ్లపైనే లెక్కబెట్టి చదువు పూర్తయిందనిపించుకునేదాకా ఆ ఇంట్లో తను ఎలా గడిపింది భగవంతుడెరుక. రెడ్డి ధర్మమా అంటూ ఈ రిపోర్టర్ పని దొరకడమే వ్యవధిగా ప్రసాదు వేలైపోగను తప్ప. స్టేజి పైన హఠాత్తుగా తెరబడి హాల్లో లైట్లన్నీ వెలిగాయి. మైకులో ఎవరో అన్నారు 10 నిమిషాలు ఇంటర్వల్. ప్రసాద్ గబగబా జనాన్ని తోసుకుంటూ బయటకొచ్చాడు. ఎక్కడా రెడ్డి కనపడ్డా. టీ కాఫీలు అమ్మే చోట జనం భారీగా ఉన్నారు. టీ కోసం ప్రసాద్ జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు. హలో ప్రసాద్
ఓర్ని ఎంత వెతికినా కనపడ్డావు కాదు, ఎక్కడా అన్నాడు ప్రసాద్. ఈ కప్పు పుచ్చుకో, మరొకటి తెస్తా. ప్రసాద్ కప్పు పుచ్చుకొని బయటపడ్డాడు. ప్రసాద్ మంచి రైటర్ రాసేటట్టుగా మంచి రైటప్ రాసేట్టుకున్నావి, నీ వాలకాన్ని చూస్తే ఏం అన్నాడు. ప్రసాద్ నోటి నుంచి కప్పు తీస్తూ చేరు నవ్వుల. ఎక్కడ కూర్చున్నావు, నీ కోసం చాలా వెతికా. 5ంటికి ఒక ప్రముఖ నటుడు అర్జెంటుగా ఆఫీసుకు ఫోన్ చేసి ఉన్నపాళంగా స్టూడియోకి రమ్మన్నాడు. అక్కడి నుంచి వచ్చేసరికి 7:30. మనకి ఎక్కడో దొరికాడు, వెనకెక్కడో ఇరికా. ఏం కదా, ఏం లే, వాడు తీస్తున్న పిక్చర్ ఆఖరి షూటింగ్. అప్పటికప్పుడు అనుకొని పార్టీ ఇచ్చారు. పిలుపులన్నీ ఫోన్ మీదని. ప్రముఖ నటులిద్దరున్నారు. వాళ్ళలో వాళ్లకు ఏం పాలిటిక్స్ ఉన్నా ఇద్దరూ మరి నాకు కావాల్సిన వాళ్ళు. వెళ్ళక తప్పదా. ఏమంటావు, నిన్ను కూడా తీసుకుపోదామనుకొని మీ ఆఫీసుకు ఫోన్ చేస్తే నువ్వు అప్పుడే వెళ్ళిపోయావన్నా. పోతూ దోవలో ఇక్కడ చూసా లేవు, టైం అయిపోయిందని వెళ్ళిపోయా. పిక్చర్ గురించి రాస్తున్నావా, రాయొద్దా? పత్రిక నిలపాలి కదా, దానికేం. కానీ ఇవాళ మంచి ఫారంలో ఉన్నట్టుంది ఈమె. త్వరలోనే అమెరికా వెళ్తుందటగా అనుకుంటా అన్నాడు ప్రసాద్. అందులో నువ్వు కనిపించావనుకుంటాను. ఎట్లా కనిపిస్తాను? కనిపిస్తేనే మంచి ఫారం. నువ్వొకడివి, నాకన్నా పిచ్చిపోకడు. ఇదేమన్నా సినిమా కథ అనుకున్నావా అన్నాడు. సినిమా కథలు ఎక్కడా జరగవు, ఇలా జరిగేవి సినిమా కథలకు ఏం పనికిరావు, నీకు తెలీదా అన్నా. రెడ్డికి మాటల్లో చమత్కారం, రాతలో చమత్కారం కూడా ఉంటాయి. చాలామంది కన్నా బాగా రాస్తాడు. అతని విమర్శలన్నా వ్యాసాలన్నా ప్రసాద్కి చాలా ఇష్టం. కానీ ఏం రాస్తే ఈ రోజుల్లో ఎవరికి కావాలి? భుక్తి గడవటం తల వంటి వాడికి ప్రధానం. రెడ్డి కాకపోయినా ఎవడు చూసొచ్చాడు రేపొద్దున అమాంతం ఒక సినీ రచయిత అనిపోవచ్చు రెడ్డి. అయిన వాళ్ళంతా అతనికన్నా గూడ పొడిచారా? ఆ మాటకొస్తే తను ఆమె సినిమాలో కూడా ఛాన్సుకొస్తే బోలెడంత భవిష్యత్తు ఉందని రాయబోతున్నా వల్లే ఉన్నదే అన్నాడు ప్రసాద్. ఏం తప్ప, నీకెట్లా అనిపించలేదా? తప్పంటం లేదు, అట్లాగే రాయమంటున్నా. నాగేశ్వరరావు దగ్గర అప్పుడే ఒక మాట వేసే ఉంటావు ఈ పాటికి. ఆ పని నిన్నడిగి చేద్దామనుకుంటున్నా. అది సరే కానీ ఈ పిల్లని మేనమామ కూతురే కదా. కాదన్నానా? మంచి అవకాశం జారవేర్చుకుంటున్నావనుకుంటున్నా. ఏదో శాస్త్రం చెప్పినట్లు తర్వాయిగా ఉంది. ఇద్దరు సిగరెట్టు ముట్టించుగా. అవునులే, అది నిజమే. ఆమెకు మేనేజర్ గారు ఉన్నారుగా. నాకంతా తెలుసులేదు, రెడ్డికంతా తెలుసు. కానీ చాలా వరకు ఏదో మాట వచ్చి చెప్పాడు ఒకసారి. సరే కానీ లోపలికి వెళ్ళి ఒకసారి ఆమెను కలుద్దామా, చూద్దాం పదా అన్నాడు. గ్రీన్ రూమ్లో అంతా జనంతో నిండి ఉంది. ఇద్దరూ తోసుకుంటూ లోపలికి వచ్చారు. చిట్టి స్టేజి పైన వివిధ వంగల్లో పోజులిస్తూ ఉండడం గమనించాడు ప్రసాద్. చుట్టూ 4-5 ఫోటోగ్రాఫర్లు అన్నీ అమర్చుకొని సిద్ధంగా ఉన్నారు. వారిలో ఒకడు విదేశీయుడు అల్లా ఉన్నాడు. ఒక్కొక్కరి ఒక్కొక్క కోణం నుంచి కళ్ళు జిగేలు మనిపించేది. ఫ్లాషులు కొడుతూ ఫోటోలు తీస్తున్నారు. అవతలి వాడు 4 కెమెరాలు చూడు, లైఫ్ ఫోటోగ్రాఫర్. ఇంతవరకు చూడలేదనుకుంటా. మొన్నోసారి స్టూడియోలోకి వస్తే తెలిసే లైఫ్లో కూడా ఫోటోలు పడతాయన్నమాట అన్నాడు ప్రసాద్ కొద్దిగా ఆశ్చర్యం. తర్వాత ఒక గ్రూప్లో ఫోటో ఏర్పాటైంది. చిట్టి, రాఘవయ్య, వారిద్దరి మధ్య ప్రసాద్కు తెలియని మరొక వ్యక్తి. ఇకనేం అన్నాడు అంటే, నేను అనుకున్నది ఈ మధ్య చూడు, అతని గురించి నాకెందుకో అనుమానం కలిగింది. నీతో చెప్పలేదు, తర్వాత చెప్తానన్నాడు రెడ్డి. ఆవులిస్తే కొన్ని పేగులైనా లెక్క పెట్టడు. తనకింకా ఆ మాత్రం కూడా చేతగా. ఏది 6 నెలలే కదా పత్రికానుభవం. ఫోటోలు తీయడమైంది. ప్రసాద్ చెట్టి దగ్గరికి వెళ్ళాడు. పక్కనే రెడ్డి కూడా. రంగనాయకి వంటి మేకపుతో చెట్టి ధగధగపోతుంది. చిట్టి, వచ్చావా బావా? చిట్టి ఒక్కసారి గతుక్కుమన్నట్టు అనిపించింది ప్రసాద్. అంతలోనే ఆమె కళ్ళలో తనకు మాటలతో
చెప్పటానికి వీలు పడని దైన్యం ఒకటి కనిపించి, ఇవాళ చాలా బాగా చేశావు చెట్టి, ఇది చెప్పటానికే వచ్చాను, నిన్ను గమనించానందుకే. అతను రెడ్డి, నిరంజన రెడ్డి, నా స్నేహితుడు, సినిమా పత్రిక ప్రతినిధి. నమస్కారం, మీరివాళ గొప్ప ఫారంలో ఉన్నారు, ఎప్పుడూ వెళ్ళడం ఫారిన్ అన్నాడు రెడ్డి. చెట్టి ఒక నిమిషం మౌనంగా ఉంది. సమాధానం ఇచ్చేలోపు రాఘవయ్య వచ్చాడు. ప్రసాద్ని చూసి చూడనట్లుగా నడిచి, ఇది కొద్ది రోజుల్లోనే ఫైనల్ అయిపోతుంది రండి అని. ప్రసాద్ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. రెడ్డి ఆ నిట్టూర్పు గమనించాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీ డ్యాన్స్ విషయమే అనుకోండి, రేపు రావచ్చా? తప్పక ముందు ఫోన్ చేయండి. అమ్మాయి టైం అయిందా, నువ్వు కూడా రాదా బాబా, చాలా కాలమైందిగా అన్నది చెట్టు వెళుతూ. ఇద్దరం వస్తామన్నాడు రెడ్డి. డ్యాన్స్ ఉత్తరార్ధంలో ప్రసాదు రెడ్డి పక్క పక్కనే కూర్చున్నారు. కానీ ఈసారి వారిద్దరి దృష్టి డ్యాన్స్ మీద లేనే లేదు. ఫోటో తీయించుకోవడానికి ఆ అమ్మాయి పక్కనే నిలబడ్డవాడు గుర్తుందా? ఫారిన్ ట్రిప్ స్పాన్సర్ చేసి మెల్లగా అక్కడి నుంచి దాటి అమెరికాకు పట్టుకుపోయి అక్కడ ఆమెతో సహా సెటిల్ అయిపోదామనుకుంటున్నా. తెలియకుండా ఉండిపోతాయా అన్నాడు. ప్రసాద్ అయోమయంగా చూసి, నీకెలా తెలిసింది? పత్రికలో పనిచేస్తున్నావు, ఈ పాటి కూటి లాగలేవా? నేను లాగేశాను. ఎట్లా? ఈ మధ్య సారథిలో ఏదో ముహూర్తం షూటింగ్, ఆలు తూలు లేని కథ అంటే పేరు పెట్టలేదు. అక్కడ పార్టీకి పోతే ఈ పెద్ద మనిషి ఉన్నారు, బాగా డబ్బుతో మదించిన వాడట. వెలుగు తీయటానికి కొంత డబ్బు కూడా ఇచ్చాడంట. అమెరికా వాళ్ళు ఎప్పుడో పోయి అక్కడే డాలర్లు తయారీలో ఉండిపోయారు. మాట్లాడాలే 5 నిమిషాలు 10 నిమిషాలు, అక్కడ ఉండాల్సిన శాంతి. మొత్తానికి మీ రాఘవయ్య గట్టివాడు, ఉద్దండుడల్లే ఉన్నాడు. ఇతర పట్టేశాడు. వసంత ఉందిగా, ఆ పిల్ల మీద కన్ను పడింది వెయ్యి. ఇక మిగతా కథ ఎవరూ చెప్పక్కర్లాదుగా అన్నాడు. కథ చాలా దూరం వెళ్ళింది అన్నాడు ప్రసాద్ ఏది పాలు పోని స్థితిలో పట్టి. నీకింకా ఆ పిల్ల మీద ఆశ మిగిలి ఉన్నట్టుంది. ఆశలకేం ఆకాశాలంటుతాయి, తీరద్దా అన్నాడు ప్రసాద్. ప్రసాద్ మాటలలో రెడ్డికి ఊహించలేనంత జాలి కానీ చాలా అన్యాయంలే, చూద్దాం ఏమవుతుందో. ఏమిటి చూసేది, డ్యాన్స్ చూడు, తర్వాత మాట్లాడదాం అన్నాడు రెడ్డి. 9:30కు డ్యాన్స్ అయిపోయింది. నేను చాలా అదృష్టవంతుణ్ణి, అయినా నాలు ఏం చూసుకొని అత్యాసలకు పోయేది అన్నాడు ప్రసాద్. ఇదొకటి, ఇంకొకటి కూడా జరిగింది. నాగేశ్వరరావు గారు ఈ పిల్లని చూశారు, తమ పిక్చర్లో డ్యాన్స్కి బుక్ చేస్తామన్నారు. ఈ పిల్ల సరే అంది, కానీ పేచి వచ్చి, నువ్వు నాకన్నీ కొత్త కొత్త విషయాలు చెప్తున్నావు. 1 సంవత్సరానికి కాంట్రాక్ట్ రాయమన్నారు. అతగాడున్నాడు, అడ్డుకొల్ల వేశాడు అమెరికా వెళ్ళిపోవటానికి. అంటే ఫారిన్ టూర్ పేరుతో ఆటంకం కలుగుతుందని గ్రహించి అతను ఒప్పుకోలేదు. మీ రాఘవయ్య కూడా ఒప్పుకోలేదు. న్యాయమే కదా. ఇద్దరు రోడ్డు మీదకి వచ్చారు. ఈ రాత్రికి నా గదికి రా అన్నాడు. వచ్చేస్తాను, కానీ తెల్లవారుగానే వేరే పని ఉంది, రేపొస్తానంటూ రెడ్డి వెళ్ళిపోయి ప్రసాద్ హోటల్కు పోయి ఇంత తిని తన గదికి బయలుదేరాడు. ఆదర్శనగర్ ఒక మేడ మీద కేటాయింపుగా ఉన్న ముందు గది అద్దె తీసుకొని అందుకుంటున్న ప్రసాద్కి ఆ రాత్రి నిద్ర పట్ల. రెడ్డి ఎంతకైనా తగినవాడు. మర్నాడు చెట్టుని కలుస్తామనటంలో అతని ఉద్దేశం ఏమిటో ప్రసాద్కి అర్థం కాదు. ఏది ఎలా ఉన్నా ప్రసాద్కి ఇంకా ఆ క్షణం చిట్టి పైన ఆశ పోలేదన్న మాట తన చెయ్యి ఏనాడు జారిపోయి. అది నిజమే, రెడ్డి చెప్పినట్టు ఆ పిల్లవాడెవడో వాడితో సహా విదేశాలకంటూ పోయి తిరిగి రానంత వరకు ఈ ఆశ పీకుతూనే ఉంటుంది. చిట్టికి మట్టుకు అదానే ఉండదా? ఉండకపోవడం ఎందుకు? అనుభవం అనిపించింది. ఆ పిల్ల మనసు తనకు చిన్నతనం నుంచి అవకాశం దొరకాలి, కానీ తెగుంపి ఉండదా?
మర్నాడు సాయంకాలం 5ంటికి రెడ్డి పత్తాలి. ప్రసాద్కి 5 దాటాక ఫోన్కి ఆఫీసు ఫోన్. వెంటనే గోపి హోటల్ రా, నీ కోసం ఎదురు చూస్తా అని ఫోన్ పెట్టేశాడు రెడ్డి. గోపిలో కాఫీ పెట్టుకుంటూ రెడ్డి చెప్పాడు, ఇవాళ అంతా నాకు నీ విషయమే పని, నా విషయంలోనా అన్నాడు. చెప్తాను. మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళా. నీ రాఘవయ్య గారి నిజానికి రాఘవయ్య గారితో మాట్లాడాలని వసంత ఫిల్మ్ కాంట్రాక్ట్ గురించి నచ్చ చెప్పడానికి. అదృష్టవశాత్తు ఆయన లేట్. వసంత ఆమె పెన్నీ ఉన్నారు. మాటల్లో పెట్టేశా. పసిగట్ట. ఆవిడకు ఆ పిల్ల మీదే ఉన్నాయి పంచప్రాణాలు. విదేశాలకు పోవడం ఇద్దరికి ఇష్టం లేదని తేలిపోయింది. అమ్మాయికి మైనారిటీ ఎప్పుడో తేలింది కనుక కాంట్రాక్టుపై సంతకం పెడితే ఆ బెడద తప్పుతుందన్నారు. ఆ పిల్లకు ఎంత ధైర్యం వచ్చిందనుకున్నావు? వెంటనే సంతకం పెట్టి కాంట్రాక్ట్ ఫారాలు ఎక్కడివి అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యం. నాగేశ్వరరావు గారు ఇచ్చా అంటే నేనే లాక్కొచ్చా. ఉద్దేశం నాది. ఇక విదేశయాత్ర సున్నా. ఆ రాఘవయ్య లబూ దిగోమంటాడు. ఇకపోతే ఆ రాఘవయ్య అమెరికా వాసి. ఇంకా కొందరు ఏసెస్లో మంచి పట్టులో ఉన్నారు. బహుశా రాత్రికి కానీ రాదు. నాకు తెలిసిన ట్యాక్సీ ఒకటి మాట్లాడి ఉంచి చెప్తాలే. రేపు తెల్లవారుజామున 3ంటికి రెడీగా ఉండు, నేను వస్తా. 10 రోజులు సెలవు రాసిపడి. నాకంతా అయోమయంగానే ఉంటుంది నీ స్థితిలో. నీ చెప్పింది మర్చిపోకు. అదృష్టం తన్నుకోస్తోంది పో అన్నా. ప్రసాద్కు రాత్రి నిద్ర పట్ల. గంటలు లెక్క పెడతాను. 1, 2, 3 ట్యాక్సీ ఆగినప్పుడు సిద్ధంగా ఉన్నావా? పదా అన్నాడు ప్రసాద్. రెడ్డి. ఇద్దరూ ట్యాక్సీ ఎక్కారు. 10 నిమిషాల్లో రాఘవయ్య గారి ఇంటి ముందు దిగి రెడ్డి దిగి లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. వెనకనే చిట్టి, ఆ వెనక తిండి. చిట్టి ట్యాక్సీ ఎక్కింది. ప్రసాద్ పక్కనే కూర్చుంది. రెడ్డి ముందు సీట్లో, డ్రైవర్ పక్కన సుఖంగా వెళ్ళిరండి నాయన, మీరేం బెంగపడకండి, నేను చూసుకుంటానన్నది చిట్టి. ట్యాక్సీ కదిలింది. ఏం బాబా అంది చిట్టి. ఎక్కడికి పోతున్నామన్న. విజయవాడ. ఆ తర్వాత వీరుంటే మెడ్రాస్ ఒక స్వయంగా రాజు చేత గజారోహణం చేయించుకున్న తంగిరాల శంకరప్పకు తోడుగా వెంటనే వింజామర చేత పుచ్చుకొని రంగనాయకు కూడా ఏనుగు ఎక్కేసి. అది కథ.